మానవులారా, తల్లి గర్భంలో ఇది చిన్న అణువు. అక్కడ మీకు శరీరమే లేదు, రక్తము లేదు, మాంసము లేదు, గుండె లేదు, కిడ్నీస్ లేవు, రక్తనాళాలు లేవు, కాళ్ళు చేతులు లేవు, కళ్ళు లేవు. బయటికి వచ్చిన తర్వాత శిశువుగా దేహంపై నూలు పోగు లేదు. ఇప్పుడు ఎన్ని వేల లక్షల సంవత్సరానికి శరీరాలు బయటకు వచ్చి ఎన్నెన్నో కర్మలు చేసి కులం అంటూ, మతం అంటూ, పదవులు అంటూ, అందం అంటూ ఎన్ని చేసుకున్నా ఈ దేహం ఖాళీ బూడిదైపోయినాయి కదా. 2 ప్రపంచ యుద్ధాల్లో చూసుకోండి, లేదా 6 అడుగుల గుంటలో పూజ చేస్తే ఆ దేహం కుళ్ళిపోతుంది కదా, పొదుగులు తింటాయి కదా. అంటే దేహం నువ్వే అయితే అది కాలుస్తుంటే ఎందుకు ఏడవు? కాబట్టి దేహం నేను కాను, నాది. కాబట్టి ప్రతి శరీరం ఇప్పుడు ఆల్రెడీ డెడ్ బాడీసే. దేహ సౌందర్యం కన్నా మానసిక సౌందర్యము, ఆత్మ సౌందర్యము గొప్పది.